ఇప్పుడు ఏంది హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పుకోద్దాం మనం. మీరు చెప్పుకోండి రా, హ్యాపీనే ఉన్నారు కదా. మనం స్టార్ట్ చేద్దాం రా. మీ బావ వచ్చి జాయిన్ అవుతాడులే, మధ్యలో ఏం కాదు. ఏమంటావు? అందరికి కట్టుకొట్టి మనమే కూర్చుందాం అనుకున్నాం కదా, అవసరమా హోస్టింగ్? బిజినెస్ గురించి మాట్లాడాలి. వీడు మళ్ళా స్టార్ట్ చేసిండ్రా. ఏమితో కాదే, మా బావ వస్తుండ్రు, బావుతో. సరే కానీ ఇంకో బాటిల్ తెస్తుండే అడుగురా మీ బావని. అరే తెస్తారా, ఉట్టి ఊపుకుంటూ వస్తాడు ఏంది? అరే మనమే తెచ్చుకొని పెట్టుకుంటే అయిపో కదా, తక్కువ పడితే ఫోన్ చేయాల్సింది. ఏం చేయమంటారా? నీ అవ్వ మీకేంద్రా, లక్షల జీతాలున్నాయి, నాకు లక్షల అప్పులు ఉన్నాయి. హ, నీ అవ్వ జనాలు భయపడతారా నేను ఎక్కడ ఫోన్ చేసి 500 1000 అడుగుతానేమో అని. అయినా మీరే 2-3 సార్లు ఫోన్ చేస్తే కానీ లిఫ్ట్ చేస్తలేరు. అంతెందుకురా వీడు, ఛీ, ఎందుకు తీ వదిలే. అబ్బా హ్యాపీ న్యూ ఇయర్ బా. కిందనో బావ వస్తాడు, సీసలు తెస్తాడు. ఎన్ని మందా ఏమన్నా ఏ సరిపోతుంది దాబా. సావుకే సావురా ఇది. దాబా వచ్చేసి ఏమైంది? మా బావకు చిన్న అబద్ధం చెప్పిన. మన దగ్గర మందు ఉందని చెప్పుడు చిన్న పదం. అరే మందు గురించి కాదురా, మరి మా బావ దగ్గర 50 లక్షలు సెట్ చేస్తా అన్నా కదా. ఏనా రెస్టారెంట్ అన్నావు అదేనా? అదే, కానీ దాన్ని మీరు కూడా పార్ట్నర్స్ అని చెప్పినా కొంచెం మేనేజ్ చేయండి. మేము ఎప్పుడో డ్రాప్ అయిపోయినాం కదరా. అరే మనం 6 months బ్యాక్ అనుకున్నప్పుడే కమిట్ అయిన రా. ఇప్పుడు ఇంకో సంతోష్ జాబ్ ఒకటి రీసేల్కి వచ్చా. ప్రశాంత్, ఇప్పుడు మేనేజ్ చేసినా తర్వాత దొరుకుతావు, అర్థమైందా? బెటర్ నిజం చెప్పేసి. అరే నాకు ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ రా. నా మీద కొంచెం కన్సర్న్ ఉన్నా కూడా ప్లీజ్ రా మేనేజ్ చేయండి. అరే ప్లీజ్ రా. బావ 2 పెగ్గులు తాగేలోపు మనం 4 పెగ్గులు తాగాలి. కచ్చా కొడదాం. ఏమ్రా బావా, ఇంకా స్టార్ట్ చేయలే? వాడు నా సెడ్ కూడా బామ్మర్దానా ఇతుమే పెడే రాను. ధనరాజ్ ఏమ్రా, కింద మీద పట్లనే ఉందా? అట్లే ఉన్నది బావ. రోషన్ భారోన్ పేరుదేమున్నదిరా, మనిషి నువ్వే కదా. కూర్చోండి. అయినా మీ దావతనగానే పోర్లేడా నొక్కిల్రా, బయటికి దూరి తిని అమ్మా. ఒక బా ఇక్కడ మొత్తం మగవాసాన్ని బాగా చిల్లి పని మన రెస్టారెంట్లో దీని దగ్గర టేస్ట్ క్వాలిటీ అంతా ధనరాజు గారు చూసుకుంటాను బావ. సప్పగున్నా మంచిగున్నదరా. చీర్స్ బావ. రే వాటర్ కచ్చా నీకురా. ఏంద్రా ఇంకా పోరగాళ్ళారా మీరు? మరి మనకంత ఏజ్ ఏమైంది బా? సిట్టింగ్ అంటేనే ఒక్కో పెగ్గుకు 3-4 సంవత్సరాలు తగ్గుకుంటూ వస్తాం. అసలు మందు తాగుదామని మూత ఓపెన్ చేసినప్పుడే 5 సంవత్సరాలు తగ్గుతాం. కానీ మీ ఓనసంటోళ్ళు కొందరు ఉంటారు, ఒక్క పెగ్గు తాగానే 5 సంవత్సరాలు పెరిగి కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. అదేంద్ర అది సమాజంలో డిస్క్రిమినేషన్ ఉన్నది, ఇన్ఈక్వాలిటీ ఉన్నది అని పెద్ద మాటలన్నీ మాట్లాడుతుంటాడు వీడు. నాకుడు పోయినరా. ఏంటిది బావా? కచ్చా Mambo. Chopper. Doggy style. No te canses. ¿Y qué fue? No hiciste nada. Con tanta chapa, va a hacerle ranking, tanking, tan. ¿Y qué fue? No hiciste nada. Con tanta chapa, va a hacerle ranking, tanking, tan. Mambo. Chopper. Doggy style. డ్రెస్ 100 అయిపోయిందారా? ఏమున్నది బావ, 2 నిమిషాలు. రే ఎట్లనో బాటిల్ సెట్ చేయరా. పిచ్చా ఏమన్నా? న్యూ ఇయర్ నైట్ రా ఇది, డబుల్ రేట్లో కూడా మన దొరకదు. గుద్దిండా మొత్తం అయిపోయింది ఇలా బావా. అరే మా బావ తాగిన 2 పెగ్గులేరా. 2 పెగ్గులు తాగిండా, పొక్క వలగా పోసిండి ఇలా బావా. ఇంకేం తాతాడా మీ బావ? మా రక్తం తాతాడారా? అయినా వాడు జరగ నైట్ అని తిన్నే ఉంటాడు. గాడు ఎవడు రానిచ్చిన రోహన్ ఇలా బావని ఎవడా జరగ.
Doggy style. No te canses. Mira tú. Ven que yo quiero ver lo que me dijiste la otra vez. Que tú eres la dura, la perra, la montra. Tú eres una movie de TNT. Y el loco aquí, pensando que tú eres la C. En Ford te pusiste en taqui. Al final te volviste nothing. ¿Y qué fue? No hiciste nada. Con tanta chapa, va a hacerle ranking canking can. ¿Y qué fue? No hiciste nada. Con tanta chapa, va a hacerle ranking canking can. Mambo. Chapa. Doggy style. No te canses. అరే బాబాయ్ ఏం లంగయ్యాలు ఉన్నారా పప్పుల కాలం మీదనే మంచిగా ఉన్నాయి కదా. మాకు కూడా అట్లే ఉన్నది బావా. అప్పుడప్పుడు అనిపిస్తుంటదిరా మీలాంటి దోస్తులు నాకే రాలే. ఏ ఉకోబా, నీ ఫాలోయింగ్ వేరు, నీ సర్కిలే వేరు. పక్కన 100 మంది ఉన్నా నమ్మకంతో నిన్ను ఆనుకునేటోడు ఒక్కళ్ళేడ్రా, అది ముచ్చట. అందుకేనేమో ఇంకెట్లేదు అయినా అయినా మీకు ఇప్పుడు అర్థం పోసుకుని వస్తా. వచ్చినాక మీ సంతోషం సరే బా. డాన్స్ మాత్రం మస్తు. అరే మా బాయ్ అడిగితే కరెక్ట్ మేనేజ్ చేయండి రా. రే నీకేం తెలియకపోతే నన్ను చూడు, నేను ఇంటిస్తా. నీకేమని తెలియకపోతే నన్ను అడుగురా, నీకు డైరెక్ట్ ఆన్సర్ చెప్తా. అరే ఏంద్రా వీడు. అరే అడిగిన దానికి మాత్రమే సమానం చెప్పాలి. మన తెలియకపోతే అన్ని మూసుకొని తెలియదు అని చెప్పాలి. ఎక్కువ తక్కువద్దు. ఏ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? కిచెన్ సామాన్ మళ్ళీ కొన్నాం బా. మొత్తం 95 lakhs అయింది. పాత సామాన్లు ఏం చేసిండ్రా? ఇంట్లో పెట్టిల్లా? ఏం రా ధనరాజ్, ఎవడెవడు ఎంత ఇన్వెస్ట్ చేసిండు? నేను 20 పెట్టిన బా. వీడు అంటే బావా నేను 10 పెట్టినా బావా. నేను 20 లక్షలు పెట్టినా బా. అదేంద్రా 10 lakhs ఎక్స్ట్రా అయిపోయిందా? అంటే అది రన్నింగ్ క్యాపిటల్ బావా. రన్నింగ్ క్యాపిటల్ బా. ప్రాఫిట్స్ ఎట్లా నడుస్తున్నాయి? అంటే బా అది ప్రస్తుతానికి 40-50 నెగిటివ్. నేను లాస్ట్లో నడుస్తాను. అంటే లాస్ అంటే లాస్ అంటే మరి అది అంత కంప్లీట్ burn లాస్ అవుతుంది కాదు బా. మరి 30-50 ఇంకెట్లా రా? అన్నారు కానీ అది 30కి మించి ఎక్కువ ఉండదు బా. కాదురా, బయట టిఫిన్ బండ్లే లక్షలతో నడిపిస్తుంది కదరా. అంటే ఇది కూడా బాగా నడుస్తుంది బావా. నడుస్తుందా? అట్టేటా నడుస్తుంది చెప్పు. అసలు లాస్ ఉన్నప్పుడు మీకు మెత్తికే ఓడియాడు. బా అట్లా కాదు బా. మళ్ళీ బా, ఇన్వెస్ట్మెంట్ నిజంగా అట్లా ఏం ఉండదు బా. బా రే మనం మాట్లాడదాంపా. రే అడు పిలువుబే. బా ఇది ఎట్లయినా వర్కౌట్ అవుతుంది బా. వీడు మొత్తం మార్కెటింగ్ అంతా వీడు చూసుకుంటాడు బా. ఫుడ్ క్వాలిటీ టేస్ట్ అంతా వీడు చూసుకుంటాడు బా. ఇక అకౌంట్కి సంబంధించిన విషయాలన్నీ నేను చూసుకొని దీన్ని ఎట్లయినా 2 monthsలో ప్రాఫిటబుల్ తీసుకొస్తా బా. బావ నన్ను నమ్ము బా ప్లీజ్. సరే
శుభ సందర్భంలా మీ సంతోష్ డాబాకి వెళ్ళి మన సంతోష్ డాబాకి వెళ్ళి చల్లగా కర్డ్ రైస్ తెప్పియండి రా. పెరుగన్నమ్మా నీ ఏజ్ ఎంత? ఏదో నీ ఉంటుంది ఏజ్ ఎంత? ఓ 35-36 ఉంటలే. మరి నేనేం చెప్పినా? మందు తాగినప్పుడు పెగ్గు 3-4 సంవత్సరాలు దక్కుంటూ వస్తామని చెప్పినా లేదా? రేయ్, బాబెన్ని పెగ్గులు ఏ తాగుతావు? ఆగాగు, ఇప్పుడు అడుగురా. మీ ఏజ్ ఎంత? 22. కాదు 18. మరి మనం యూత్ అన్నాక మందు తాగినాక పప్పు అన్నం పెరుగన్నం తింటావా? కోసం స్పెషల్ గా మన సంతోష్ డాబా నుంచి డబల్ మసాలా పెట్టించి మటన్ బిర్యానీ గుద్దించిన బావా, నువ్వు తింటేనే పరిచయం అయిపోతావు బావా. ఇక చూసుకో, పేద మేక పొట్టేలు తెచ్చి నీకోసం కొయ్యాలని మంచి మసాలా దట్టించి నీకోసం చేసి పెట్టిన బావా, తింటేనే పిచ్చోళ్ళు అయిపోతారు బావా. ఇక మనోళ్ళకి కూడా తినిపించిన, ఇక నువ్వు తిన్నావు అనుకో ఇక ఆగనే ఆగవు. తమ్ముడు హ్యాపీ న్యూ ఇయర్. అవునా? సరే వస్తాను. ఓకేరా ప్రసి, కలుసా. మంద అయిపోయిందని పోతాండా, పని అయిపోయిందని పోతుండ్రా. ప్యూర్ వెజ్ సంతోష్ దాబా నుండి డబల్ మసాలా మటన్ బిర్యానీ తినలేకపోతాండ్రా. ఏం కత్తి తాగిన మత్తు లేదా వాయిన అనుకుంటాడులే. మనపై ఇంకో బిగ్గేద్దాం దాదా. ప్రశాంత్ ఏం ఫీల్ కాకు, ఇన్వెస్ట్ చేస్తాడు. అసలు మా బాయ్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానో తెలుసారా? ప్రసి, బావా బిజినెస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందో తెలుసారా? డబ్బులు, నమ్మకం. అది పోతే నువ్వు ఎంత సంపాదించినా దానికన్నా డబ్బులు నరకం ఉంటుంది. ఓకేనా? ఓంటి మీ బావ కాకపోతే ఇంకొక ఇన్వెస్టర్, నేను మాట్లాడతా కదా. మనం ఎప్పటి నుండి ఫ్రెండ్స్ చెప్పరా? 4th క్లాస్ నుంచి. 20 years. మా బావ చెప్పి నిజమేమోరా. మన దగ్గర డబ్బులున్నా కూడా ఎందుకు కలిసి బిజినెస్ చేస్తలేం? నమ్మకం. ఏముందిరా, ఏదో ఖాళీ ఉంటే కలిసి తాగుతాం, అవసరం వస్తే వెనక రాపోయినా పర్లేదని చెప్పి 1-2 లక్షలు ఇస్తాం రా. అంతేరా మనం. సరే వదిలేరా, ఎక్కువైనా మీకు. బావేదో ఉండడం నువ్వు ఎందుకు ఇంత ఇదవుతున్నావు? లేదురా, ఇంతున్నప్పటి నుండి చూస్తున్నా మీరే ధనరాజ్. ఏం చెప్పరా? లేదురా, ఈడు చెప్పేదే కరెక్ట్. 1 month లోపల మన బిజినెస్ కావాల్సిన అమౌంట్ అంతా అరేంజ్ చేద్దాం. రోహన్ నువ్వు ఎప్పుడా? రే వద్దు, నేనేదో ఎమోషనల్ అయినా అని మీరు ఇట్లా ఎప్పుడు నాకు ఇష్టం లేదురా, ప్లీజ్ వద్దు. రోహన్ నువ్వు ఎప్పుడా? నాకు ఓకే ప్రశాంత్, డన్. వద్దురా ప్లీజ్. నేను జనరల్గా ప్రామిసులు చెయ్యా, కానీ ఐ ప్రామిస్ యూ ఇప్పటి నుండి కరెక్ట్ 1 monthకి మన షేర్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇదేదో తాయి మాట్లాడినాం అనుకుంటే రేపు పొద్దున్న లేచినాక దిగినాక మళ్ళీ ప్రామిస్ చేద్దాం. ఏమంటావు ధనరాజ్? అంతేరా. వద్దురా. రై ఇడివేం వద్దంటుండు, మనం సంతోష్ దాబా పెడదాం, అందులో మటన్ బిర్యానీ కూడా పెడదాం. ఒకటి మర్చిపోయాను. ఏంటిది అది? డబల్ మసాలా. అవును, చికెన్ బిర్యానీ కూడా పెడదాం, ప్రాన్స్ బిర్యానీ కూడా పెడదాం. ఆపరా.
ఏ ఫోన్ అమ్మా వస్తున్నా స్టార్ట్ అవుతానా ఏ నా ఫోన్కి ఒకసారి రింగి. ¿Y qué fue? No hiciste nada. Con tanta chapa, va a hacerle ranking, tanking, tan. ¿Y qué fue? No hiciste. 1 month లోపల మన బిజినెస్ కావాల్సిన అమౌంట్ అంతా అరేంజ్ చేద్దాం. ఇదేదో తాయి మాట్లాడినాం అనుకుంటే రేపు పొద్దున్న లేచినాక దిగినాక మళ్ళీ ప్రామిస్ చేద్దాం. సరేరా. సరే ఓకేనా ఓకేనా రైట్ అరే కలుస్తా బాయ్ అరే కలుస్తారా. సరేరా కలుద్దాం. అరే సంతోష్ అంటే ఏమన్నా దేవుడు అంటావా? థూ, నీ అబ్బా.